2025-26 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ పాజిటివ్ గ్రోత్ సాధించినట్టు కేంద్రం ప్రకటించింది. భారత్పై అమెరికా టారిఫ్లు విధించినా వాటిని తట్టుకుని భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో దూసుకువెళ్లినట్టు కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ విభాగం ఇచ్చిన రిపోర్టులో స్పష్టమైంది. 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ బలపడిందని తెలిపింది. దేశంలో అలాగే ప్రపంచంలో టారిఫ్లు ఇతర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత్ స్థిరంగా వృద్ధి నమోదు చేస్తుందని పేర్కొంది. అమెరికా లాంటి దేశాలు భారత్పై పన్నులు విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ ఆర్థిక మూలాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అయితే ఇవే ఇప్పుడు అభివృద్ధి ఫలాలను అందించినట్టు స్పష్టమవుతోంది. అలాగే భారత్లో ఇటీవల కాలంలో తీసుకొస్తున్న సంస్థాగత మార్పులు, సంస్కరణలు, పాలసీలు దేశ ప్రజలపై పాజిటివ్ విధానంలో ప్రభావం చూపుతున్నాయని, దానివల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధిని నమోదు చేసిందని నివేదికలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల జీఎస్టీలో తీసుకువచ్చిన సంస్కరణలు, దసరా, దీపావళి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న పలు నిర్ణయాల కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని, దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్ విధానంలో దోహదపడ్డాయని తెలుస్తోంది. ప్రజల్లో స్వదేశీ వస్తువులపై డిమాండ్ ఉండడం, ద్రవ్యోల్బణం తక్కువగా నమోదు కావడం, మానిటరీ విధానంలో సడలింపులు, జీఎస్టీ సంస్కరణలను కొనసాగించడం తదితర కారణాలతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు దూసుకువెళ్లినట్టు స్పష్టంగా చేస్తోంది రిపోర్టు. ఇటీవల ఐఎంఎఫ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత వృద్ధి రేటును 6.5% నుంచి 6.8% మధ్యలో ప్రొజెక్ట్ చేశాయి. భారత సేవల రంగంలో ఎగుమతులు గణనీయంగా పెరుగుదల కారణంగా భారత వాణిజ్యం దూకుడుగా సాగుతోందని వివరించింది. అలాగే భారత్లోకి విదేశీ పెట్టుబడులు కూడా పెరిగినట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్లోని పలు రాష్ట్రాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయని తాజా రిపోర్టు వివరించింది.